హరి ఓం. జగద్గురు శంకరాచార్యుల వారు ఒక ఆత్మజ్ఞాని యొక్క స్థితిని, జీవన్ముక్తి యొక్క ఆంతరిక పరిస్థితిని గురించి చెప్తూ అతని యొక్క అనుభవం ఎలా ఉంటుంది, అదేవిధంగా అతను ప్రపంచాన్ని చూసేటువంటి దృష్టి ఎలా ఉంటుంది, ఆ ప్రపంచాన్ని చూస్తున్నప్పటికీ కూడా ఆత్మజ్ఞాని యొక్క ఆంతరిక స్థితి, బాహ్యంగా అతని ప్రవర్తన ఎలా ఉంటుందనే విషయాన్ని గురించి ఒక చక్కని ఉపమానంతో ఒక శ్లోకం చెప్పారు. బహుశా ఆ శ్లోకం ఏ టెక్స్ట్లో మరి తెలుసుకోవాల్సి ఉంది. ఆ శ్లోకం ఏమిటి అంటే, పుంఖానుపుంఖ విషయేషు నిమజ్జితోపి బ్రహ్మావలోకన ధియాం నజహాతి యోగి సంగీతతాళలయవాద్య వశం గతాపి మౌలిస్థ కుంభ పరిరక్షణ ధీర్నటీవ. శంకరాచార్యులు వారు చెప్తున్నారు, బ్రహ్మావ అనుభవాన్ని పొందినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ మహానుభావుడు, జీవన్ముక్తుడు, పుంఖానుపుంఖ విషయేషు నిమజ్జితోపి, కదా, పుంఖానుపుంఖాలుగా విషయాలు వచ్చి పడుతున్నప్పటికీ, నిమజ్జిత మునిగిపోయి ఉన్నప్పటికీ అన్నాడు. అక్కడ నిమజ్జనం చేస్తారు కదా, గణపతి నిమజ్జనాలు చేస్తారు. గణపతిని 3 రోజుల పాటు పూజ చేసి, 5 రోజుల పాటు పూజ చేసి, 9 రోజులు 11 రోజులు పూజ చేసి చివరికి నిమజ్జనం చేస్తారు. నిశ్శేషణ మజ్జనం అంటే బాగా మునిగిపోయి ఉండటం. అలా మునిగి ఉన్నప్పటికీ కూడా, దేనిలో మునిగిపోయి ఉన్నప్పటికీ, పుంఖానుపుంఖాలుగా వస్తున్నటువంటి విషయాల్లో మునిగిపోయి ఉన్నప్పటికీ కూడా, అంటే పుంఖానుపుంఖాలంటే అనేక రకాలైనటువంటి విషయాలు, అనేకం, 1-2 కాదు, అక్కడ అనేక రకాల విషయాలు, అనేకమైనటువంటి విషయాలు వచ్చినప్పటికీ కూడా, పుంఖానుపుంఖాలుగా ఆ విషయాలు వచ్చినప్పటికీ కూడా, అంటే కోకల్లలుగా వచ్చినప్పటికీ కూడా, ఆ విషయాలు నిమగ్నమైనప్పటికీ కూడా, బ్రహ్మావలోకన ధియాం న జహాతి యోగి, బ్రహ్మాన్ని చూసేటువంటి దృష్టి, అంటే బ్రహ్మస్వరూపుడిగా తాను ఏదైతే ఉన్నాడో, దృష్టిలో, స్థితిలో, అనుభవంలో, మరి భావనలో ఉన్నాడో, ఆ భావన యొక్క స్థితి, అనుభవ స్థితి ఏదైతే ఉందో, ఆ అనుభవ స్థితిలోంచి యోగి నా జహాతి దిగజారడు, దాన్ని వదిలిపెట్టాడు. ఎందుకని? ఆయన స్వరూపం అది కాబట్టి. సూర్యుడు మరి భూమి మీద ప్రకాశింపజేస్తున్నాడు, భూమిని ప్రకాశింపజేస్తున్నాడు, అనేకమైనటువంటి గ్రహాలని ప్రకాశింపజేస్తున్నాడు. అయినప్పటికీ కూడా తన ప్రకాశాన్ని కోల్పోవట్లేదు. కారణం ఏంటి? ప్రకాశమే తన స్వరూపం కాబట్టి కదా. అదేవిధంగా ఎలా ఇది సాధ్యమవుతుంది, ఎలా దీన్ని మనం ఊహించుకోవచ్చు అంటే, బ్రహ్మానుభవం పొందిన వాళ్ళ గురించి చెప్తున్నారన్నమాట. ఇది బ్రహ్మానుభవం పొందిన వాళ్ళ కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు అదే శ్లోకంలోనే. బ్రహ్మానుభవాన్ని పొందిన వాడికైతే ఈజీగా అర్థమవుతుంది, బ్రహ్మస్వరూపం అంటే ఏంటో తెలిసిన వాడికైతే ఈజీగా అర్థమవుతుంది. కానీ బ్రహ్మానుభవం పొందిన వాడికి అర్థం కావడం కోసం ఒక సామాన్యమైనటువంటి ఉపమానాన్ని తీసుకొని ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏంటయ్యా అంటే, సంగీత తాళ లయవాద్య వశంగతాపి, సంగీతానికి, తాళానికి, లయకు, వాద్యానికి వశమై ఉన్నప్పటికీ కూడా, మౌలిస్థ కుంభ